నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 63. మనస్తత్వాలు కలవక కాదు, భర్త భార్యకు అనురాగాన్ని పంచక కాదు, ఆమెను బాగా చూసుకోకపోవడం వల్ల కాదు, కావాలని గొడవలు పెట్టుకొని విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అది కేవలం భరణం కోసం అంటే నమ్ముతారా మీరు? అధిక మొత్తంలో ధనం, ఆస్తులు ఆ సదరు భర్త నుండి రాబట్టుకోవడానికి విడాకుల జపం జపిస్తున్నారు. అలా వసూలు చేసి దాంతో సంతోషంగా తమ మనసుకు నచ్చినట్టు బ్రతకొచ్చు అన్న దురాశతో, దుర్బుద్ధితో, తమ సప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేస్తున్నారు కొందరు భార్యలు. ప్రస్తుతం భార్యా బాధితులు ఎక్కువయ్యారు. ఇందులో నేను ప్రస్తావించినవి ఏవి పుక్కిటి పురాణాలు కావు, అవాస్తవాలు అంతకన్నా కావు, మనసుని మెలిపెట్టే కఠోర సత్యాలు. మనం చూసి చూడనట్టు వదిలేస్తున్న పచ్చి నిజాలు. ఇప్పటికైనా మగవాళ్ళ తరఫున ఆలోచించండి. ఈ భరణం రక్కసి నుండి భర్తలను కాపాడండి. ఇలా మీకు నా మనసులోని బాధను, ఆవేదనను తెలియజేస్తూ ఉత్తరం రాయడం తప్పో ఒప్పో నాకు తెలియదు. కానీ నేను చనిపోయే ముందు నా ఆక్రోశాన్ని ఎవరికో ఒకరికి విన్నవించుకోవాలి అనుకున్నాను. ఆ ఎవరో ఒకరు నా కథ విని అయ్యో పాపం అని నా మీద సానుభూతి చూపించే వాళ్ళు కాదు నాకు కావలసింది. నా ఆవేదనను అర్థం చేసుకొని నేను ఆశించిన మార్పు సమాజంలోనూ చట్టంలోనూ తీసుకురావలసిన వాళ్ళు కావాలి నాకు. అందుకని చట్టాలను రూపొందించే హక్కు, దాన్ని సవరించే హక్కు ఉన్నట్టు వంటి పెద్దలకు, పెద్ద అధికారం, హోదా ఉన్న వాళ్లకు నా ఉత్తరాలను పోస్టు చేస్తున్నాను. ఇవి అందిన వెంటనే సానుకూలంగా స్పందిస్తారని, భార్యాబాధితుల్ని కాపాడతారని ఆశిస్తున్నాను. నా జీవితం ఎలాగో ముగిసిపోయింది. ఈ ఉత్తరాలు మీ దగ్గరికి చేరేలోపు నేను పైలోకాన్ని చేరుకుంటాను. కానీ నాలాగా మరే భర్త భార్య అడిగినంత ధనం ఇచ్చుకోలేక తన ప్రాణాలను బలి తీసుకోకుండా ఉంటే చాలు అన్నది నా ఆశ. దయచేసి నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఈ భరణం విషయంలో మంచి నిర్ణయం తీసుకొని భర్తకి న్యాయం చేయండి. ఇదే నా చివరి కోరిక. ఇక సెలవు అంటూ ఆ ఉత్తరాన్ని ముగించాడు అన్నయ్య. అన్ని ఉత్తరాల్లోనూ సేమ్ మ్యాటర్ ఉంది కాబట్టి నేనిక ఉత్తరాన్ని చదివి మిగిలినవి వదిలేశాను. ఆ ఉత్తరంలోని ఒక్కొక్క వాక్యం గుండెను పిండేసేలా ఉంది. మగవారి ఆవేదనకు ఆ ఉత్తరం అద్దం పట్టింది అని చెప్పడం ఆపాడు అర్జున్. అర్జున్తో పాటు మిగతా ఇద్దరి హృదయాలు బరువెక్కాయి, కళ్ళు చెమ్మగిల్లాయి. మౌనంగా రఘురాం బాధని వాళ్ళు ఫీల్ అయ్యారు. నిట్టూర్చడం తప్ప అసలేం మాట్లాడాలో అర్థం కాలేదు అవనికి. రఘురాం బాధ అంతలా ఆమె గొంతును పట్టేసింది. అంటే వదిన అన్నయ్యకి విడాకులిచ్చినందుకు తన ఎడబాటును తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోలేదా? ఆమె అడిగినంత భరణం ఇచ్చుకోలేక సూసైడ్ చేసుకున్నాడా? ఆలోచనగా అడిగాడు ఉదయ్. అవునని తల ఆడించాడు అర్జున్. సుధా అక్క బావగారు ఇచ్చుకోలేనంత పెద్ద మొత్తంలో భరణం అడిగిందా? అలా అయితే ఎంత అడిగి ఉంటుంది మీకేమైనా తెలుసా? ఇంతకుముందు మీరు ఇల్లు, పొలం మాత్రమే అడిగింది అన్నారు. ఆ రెండు ఎలాగూ బావగారి దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమూ లేదు. పోతే పోయింది అనుకోవచ్చు. ఉద్యోగం ఉంది, మళ్ళీ ఇల్లు కొనుక్కోవచ్చు. అయినా బావగారు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకైతే అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా అన్నయ్య అని ఉదయ్ని చూసింది అవని. నీకు వచ్చిన డౌట్ నాకు వచ్చింది అవని అన్న ఉదయ్ అర్జున్ని చూసి, ఏంట్రా అర్జున్, అన్నయ్య ఈ మాత్రం దానికి తన తనువు చాలించాడా? ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాడు. కాదని తల అడ్డంగా ఆడించాడు అర్జున్. ఆ మాత్రం ఇల్లు, పొలం ఇచ్చుకోలేంత పిసినారి కాదు అన్నయ్య. వదిన ఎంత మొత్తంలో ధనం అడిగిందో మీకు తెలియక అన్నయ్య గురించి చులకనగా మాట్లాడుతున్నారు ఆవేశపడ్డాడు అర్జున్. అంటే వదిన ఆ ఇల్లు, పొలం కాకుండా ఇంకా డబ్బు అడిగిందా? అనుమానపడ్డాడు. అవును ఉదయ్, అవును ఆవేదనతో అన్న అర్జున్. అది కూడా ఎంతో తెలుసా? అక్షరాల ₹1,00,00,000. అది కూడా కేవలం 3 నెలల లోపల చెల్లించాలని, లేని పక్షంలో 6 ఏళ్ల జైలు జీవితం అనుభవించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అంత డబ్బు అంత తక్కువ సమయంలో అన్నయ్యకు ఎక్కడి నుండి తెచ్చి ఇస్తాడు? అంత మొత్తాన్ని ఇంత తక్కువ సమయంలో నేను ఇచ్చుకోలేను. మరో ప్రత్యామ్నాయం ఏదైనా చూపమని తన లాయర్ ద్వారా అడిగించాడు అన్నయ్య. దాంతో జడ్జి గారు మరో ఆప్షన్ ఇచ్చారు. అదేమిటో తెలుసా? నెలకు ₹1,00,000 చొప్పున ₹1,00,00,000 రొక్కం ముట్టే వరకు నెల నెలా వాయిదాలుగా చెల్లించమని. అదేమన్నా చిన్న మొత్తమా? ఓ సంవత్సరం
2 సంవత్సరాల్లో తీరుతుంది అనడానికి నాకు నెల జీతం ₹1,00,000 లేదు. అలాంటిది ప్రతి నెల ₹1,00,000 ఆమెకి ఎలా ఇస్తాను? ఒకవేళ ఎలాగో అలా మరేదైనా పనిచేసి సంపాదించి ఇచ్చినా నేను ఏం తింటాను? నా తల్లిని ఎలా పోషిస్తాను? ఇంత ఇచ్చుకోవడం నా వల్ల కాదు అని ఈసారి లాయగారితో కాకుండా తనే స్వయంగా జడ్జి గారితో మాట్లాడారట అన్నయ్య. అలా అంటే కుదరదు. విడాకులు తీసుకున్నాక ఆమెకు జీవనభృతి ఇవ్వక తప్పదు. ఆమె అడిగింది రూల్ ప్రకారం ఇచ్చి తీరాల్సిందే అని తీర్పు చెప్పి కేసును క్లోజ్ చేశాడట ఆ జడ్జి గారు. నెల నెల ₹1,00,000 ఇచ్చుకోలేను. అలా అని ఒకేసారి ₹1,00,00,000 ఇవ్వను లేను. ఏం చేసినా నేను అంత సంపాదించలేను అనుకున్న అన్నయ్య మనోవేదనతో నలిగిపోయాడు. ఇవ్వకపోతే జైలు జీవితం అనుభవించాలి అన్న విషయం పదే పదే గుర్తుకు వస్తుంటే ఆ బ్రతుకు బ్రతికే కన్నా చావడం మేలు అనుకున్నాడు. వదిన మూలంగా ఫ్యామిలీ లైఫ్ని పోగొట్టుకొని తన ఆశల్ని చంపుకొని చావుని బలవంతంగా కౌగిలించుకున్నాడు. మన అందరినీ వదిలేసి అనంత లోకాలకు వెళ్ళిపోయాడు అని చెప్తూ బావురుమన్నాడు అర్జున్. సో సాడ్. అన్నయ్య ఇంత బాధని అనుభవిస్తూ తన జీవితాన్ని ముగించాడా? అర్జున్ని పట్టుకొని ఏడ్చేశాడు ఉదయ్. వాళ్ళిద్దరూ అలా ఏడుస్తూ ఉంటే అవనికి కన్నీళ్లు ఆగలేదు. ఆమె కళ్ళు శ్రావణ మేఘాలు అయ్యాయి. వాళ్ళు గుండె అవిసేలా చాలాసేపు ఏడ్చి మనసులోని భారాన్ని దింపుకున్నారు. రఘురాం గురించి అర్జున్ చెప్తూ ఉంటే వింటూ పరిసరాలను మర్చిపోయిన వాళ్ళకి చలి తెలియలేదు. కానీ ఇప్పుడు ఆ చలి తీవ్రత తెలిసింది. టైం చూస్తే కాసేపట్లో 12 గంటలు కొట్టేలా ఉంది. ఏమండి, మనం అత్తయ్య పిలిచినప్పుడే భోంచేయాల్సింది. ఇప్పుడు చూసారా, మధ్యరాత్రి కావచ్చింది. పదండి, ఇప్పుడైనా కొద్దిగా తిందురు కానీ అన్నది అవని. బాగా లేట్ అయింది, ఇక వెళ్తాను అని గబగబా మెట్లు దిగేసి ఉదయ్ వెళ్తుంటే, అన్నయ్య ఆగండి, తినేసి వెళ్దురు గాని అని అవని పిలుస్తూ రీలింగ్ దగ్గరికి వచ్చేసరికి అతడు బైక్ స్టార్ట్ చేసి వెళ్ళడం కనిపించింది. అన్నయ్య ఎంత బాధలో ఉంటే అంత వేగంగా వెళ్తాడు అనుకుంది అవని. ఏమండి, మీరైనా కొంచెం తినండి, ఖాళీ కడుపుతో పడుకోకూడదు. ఉదయం అత్తయ్యకి తెలిస్తే బాధపడుతుంది అని అర్జున్ అక్కడి నుండి లేవదీసింది. నాకేమీ తినాలని లేదు అవని, ప్లీజ్ నన్ను వదిలే. ఆమె చెయ్యి విడిపించుకున్నాడు. తన గదికి వెళ్ళాడు అర్జున్. అవని భారంగా నిట్టూర్పు విడిచి కిచెన్కి వచ్చి పాలు వేడి చేసి 2 గ్లాసుల్లో పోసుకొని వచ్చింది. కనీసం ఈ పాలైనా తాగండి ప్లీజ్, నా కోసం అంటూ పాల గ్లాసును అతని చేతికి ఇచ్చింది ఆమె. అతడు తల అడ్డంగా ఊపేసరికి అయితే నేను తాగను అంది అవని. నా కోసం తను పస్తులు పడుకోవడం ఎందుకు అనుకున్న అర్జున్ గమ్మున తాగాడు. తినకుండా వెళ్ళిన ఉదయ్ని తలుచుకొని పాపం అన్నయ్య ఈరోజు పస్తూనే అనుకుంది అవని. సమీరా, ఎందుకే అలా ఉన్నావు? ఆఫీసులో ఏమైనా ప్రాబ్లమా? బాధలో ముఖం ముడుచుకొని ఉన్న సమీరాను చూసి అనుమానంతో అడిగింది రమణి. లేదమ్మా, తల అడ్డంగా ఊపేసింది సమీర. అయితే ఉదయ్తో గొడవ పడ్డావా? అనుమానంతో అడిగింది ఆమె. లేదు, పొడిగా చెప్పింది సమీర. పిచ్చిపిల్ల, నువ్వు ఏమీ బాధపడకు. ఎలాగో అలా ఉదయ్ని ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేనని నీకు తెలుసు కదా. నా కోసమైనా కాస్త నవ్వుతూ ఉండు అంటూ తన పక్కన కూర్చొని ఉన్న సమీర వీపు నిమిరింది రమణి ఆప్యాయంగా మాట్లాడడంతో కరిగిపోయిన సమీర అమ్మా అని తల్లిని కౌగిలించుకొని ఏడ్చింది. ఎందుకే ఏడుస్తున్నావు? కంగారు పడింది ఆమె. అమ్మా, నాకు ఈరోజు అర్జున్ కనిపించాడు ఏడుస్తూనే చెప్పింది ఆమె. ఏ అర్జున్? చప్పున గుర్తుకురాక అడిగింది రమణి. ఒకప్పుడు అక్కకి మరిది, రఘురాం బావగారికి తమ్ముడు, గుర్తు చేసింది సమీర. అవునా, ఎక్కడ కనిపించాడు? ఆశ్చర్యంతో పాటు అనుమానపడింది ఆమె. ఉదయ్ నేను లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్తే తను అక్కడికి వచ్చాడు. ఉదయ్ అతన్ని లంచ్కి ఇన్వైట్ చేశాడట. అది కూడా నన్ను పరిచయం చేయడానికి అంటూ కళ్ళు తుడుచుకుంది సమీర. నిన్నెందుకు అతనికి పరిచయం చేయడం? అతడు ఉదయ్కి ఏమవుతాడు? అనుమానంతో కళ్ళు చిన్నవి చేసింది రమణి. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అట. పైగా ఇద్దరూ ఒకే ఆఫీస్లో జాబ్ చేస్తున్నారట. నన్ను ప్రేమించిన విషయం, పెళ్లి చేసుకోవాలి అనుకున్న విషయం అతనికి చెప్పి నన్ను పరిచయం చేస్తానని రమ్మన్నాడట. అతనికి నేను అని తెలియదేమో, అందుకని వచ్చినట్టున్నాడు. నేను అతన్ని పట్టనట్టే నన్ను
చూడగా అతడు గుర్తుపట్టినట్టున్నాడు. ముఖం గండుగా పెట్టుకున్నాడు. నేను పలకరిస్తే హాయ్ అని ముక్తసరిగా మాట్లాడాడు. ఉదయ్ పిలిచినందుకు ఏదో తిన్నామా అంటే తిన్నాము అన్నట్టు 2 ముద్దలు తినేసి పని ఉంది అని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. మరి ఆఫీస్కి వెళ్ళాక నేనెవరో ఏమిటో అన్నది ఆ అర్జున్ ఈ ఉదయ్కి చెప్పే ఉంటాడు. అలా గనక చెబితే ఖచ్చితంగా ఉదయ్ నన్ను పెళ్లి చేసుకోడు. అక్కలాగే నేను అనుకుంటాడు. మా ఇద్దరిని పోల్చి చూసుకుంటాడు. నన్ను అసహించుకుంటాడు. ఇక నువ్వు నేను ఎంత చెప్పినా ఉదయ్ మన మాటల్ని నమ్మడు. నా పెళ్ళి అతనితో జరగదు. బాధతో దుఃఖం ఉప్పొంగగా మళ్ళీ బావురుమంది సమీర. భూమి గుండ్రంగా ఉంది అంటే ఇదే కాబోలు. భారంగా శ్వాస తీసుకొని వదిలింది రమణి. పోయి అతడే ఈ ఉదయ్కి స్నేహితుడు కావాలా? ఎక్కడ మీ అక్క, ఎక్కడ నువ్వు? మీ ఇద్దరికీ లక్షణాల్లో నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కానీ ఈ విషయం చెప్తే ఎవరైనా నమ్ముతారా? ముందు మీ అక్క చేసిన ఘనకార్యాన్ని గుర్తు చేసి ఆ తర్వాత నువ్వు ఆ అక్కకి చెల్లెలివే కదా అని దెప్పి పొడుస్తారు. ఒకరు చేసిన పాపం మరొకరికి చుట్టుకోవడం అంటే ఇదేనేమో. మీ అక్క చేసిందంతా చేసేసి హ్యాపీగా బ్రతికేస్తోంది. మనం ఎలా ఉంటే దానికేంటి? మనం ఏమైపోతే దానికేంటి? దానికి నచ్చిన వాడిని మళ్ళీ పెళ్లి చేసుకొని సుఖంగా ఉంది. ఎటొచ్చి మనకే ఈ కష్టాలు. నాదంటే ఎలాగూ 3 వంతుల జీవితం అయిపోయింది. నీది అలా కాదు కదా. దానివల్ల నీకు మొదట్లోనే కష్టాలు మొదలయ్యేలా ఉన్నాయి. మనం ఏం పాపం చేశామో తెలియదు కానీ అది నాకు కూతురుగా నీకు అక్కగా పుట్టింది. మన అందరి జీవితాలతో ఆడుకుంటుంది. భారంగా నిట్టూర్చింది రమణి. తల్లి చెప్పింది నిజమే కదా అనుకున్న సమీర. అమ్మ, నాకు ఉదయ్ కావాలి. తను చాలా మంచివాడు. పైగా నా మనసుకు బాగా దగ్గరయ్యాడు. అక్కలాంటి దాన్ని నేను కాదని, అక్క చేసిన తప్పుకి నన్ను దూరం పెట్టొద్దని వేడుకుంటాను. నా ప్రేమ స్వచ్ఛమైందని తెలియజేస్తాను. అవసరమైతే అక్కలాగా నేను చెయ్యనని ముందుగానే ప్రమాణం చేస్తాను. అయినా అతడు నమ్మకపోతే బాండ్ పేపర్ మీద రాసిస్తానని చెప్తాను. కానీ నేను ఉదయ్ని వదులుకోలేను. తను లేకుండా బ్రతకలేను. అంతగా అతని ప్రేమలో మునిగిపోయాను. అతన్ని పొందడం కోసం ఏమైనా చేస్తాను. నాకు నా ఉదయ్ కావాలి అంతే దృఢ నిశ్చయంతో అన్నది ఆమె. సమీర అని విస్మయంతో కూతుర్ని చూసింది రమణి. అమ్మా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? తప్పుడు నిర్ణయం తీసుకున్నానా? తల్లి కళ్ళల్లోకి సూటిగా చూసింది సమీర. ఆమె తల అడ్డంగా ఊపింది. నువ్వు సరిగ్గా ఆలోచించావు. సరైన నిర్ణయం తీసుకున్నావు. ఎవరో చేసిన తప్పుకి నీ జీవితం ఎందుకు బలి కావాలి? అసలు ఏం జరిగిందో చెప్పి నువ్వు అలాంటి దానివి కాదు అని ఉదయ్కి ఒప్పించగలిగితే మీ పెళ్లి జరుగుతుంది. ఎలాగైనా అతన్ని కన్విన్స్ చేసి నేను నీతో పెళ్లి జరిపిస్తాను. దానికోసం నేను అతని కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడను. నాకు నీ సంతోషం కన్నా కావాల్సిందేముంది? మీరిద్దరూ నాకు పుట్టిన కూడా సుధా నువ్వు ఒకటి కాదని, దాని మెంటాలిటీ నీకు లేదని ఇప్పుడు ఉదయ్ని నమ్మించడం చాలా ముఖ్యం. దానికోసం నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు బాధపడకు అన్నది రమణి. కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ.